ఓకేనా? రాష్ట్ర ప్రజలకు, పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా సంస్థ ఏజెన్సీలుగా చాలా వరకు దోపిడీ జరుగుతుంది. దీన్ని అరికట్టాలా? దీన్ని ఏ ప్రభుత్వం అయినా కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ పార్టీ అయినా కానీ దీన్ని అరికట్టేదానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే ఈ దొడ్డు బియ్యాన్ని 100% తెల్ల రేషన్ కార్డులకు ఇస్తే దాంట్లో 60% మంది బయటికి మార్కెట్లకు అమ్మేస్తున్నారు. ఏదో 18 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముతున్నారు కిలో. ఈ మధ్యకాలంలో ఒక 3 నెలలు 4 నెలల నుంచి అధికారులు దాని మీద దాడులు చేస్తూ సీజ్ చేస్తూ అరికట్టుతున్నారు. దానికి ఏం చేస్తున్నారంటే డీలర్లు బియ్యం తీసుకోకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. బియ్యం అంటే తినరు, అది దొడ్డు బియ్యం కాబట్టి తినరు కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలకు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఇచ్చేస్తున్నారు. ఆ బియ్యం వ్యాపారస్తులు ఎవరున్నారో వాళ్ళు పక్క రాష్ట్రాలకు, విదేశాలకు ఏదైనా ఇబ్బందులు జరిగితే ఆ బియ్యాన్ని రైస్ మిల్లుల ద్వారా సైకిలింగ్ చేసి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి, సన్న బియ్యం 1700, 1800, 25 కేజీలు బస్తా ఉంటే ఈ 25 కేజీల బస్తా సన్న బియ్యంగా మార్చి 1100, 1200 మళ్ళా అమాయక ప్రజలకు మోసం చేస్తున్నారు. దీనికి అరికట్టాల, ఎవరి చేత కాదు. దీనికి ఒకటే ప్రభుత్వానికి మేము సూచనలు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కూడా ఆ బియ్యాన్ని మీరు ఇట్లా అమ్మకండి. పేద ప్రజలకు అన్నదానమే సుఖీభాయ అని చెప్పి అన్నదానం చేస్తారు కదా, ఆ బియ్యాన్ని పేద ప్రజలకు ఇవ్వండి. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అరికట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మేల్కోవాలా, మేము సూచనలు ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి, మాకు ఆ దొడ్డు బియ్యం వద్దు, సన్న బియ్యం కావాలి మా రాష్ట్రానికి చెప్పి తెచ్చి సన్న బియ్యం ప్రతి తెల్ల కార్డు ఉండే గారికి 5 కేజీల చొప్పున ఇస్తే ప్రతి ఒక్కరూ బియ్యం సద్వినియోగం చేసుకుంటారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ అది భోజనం చేసి ప్రభుత్వం ఇచ్చిన దానికి మేలు జరుగుతుందని చెప్పి, లేదా ఈ 5 కేజీలు ఇవాళ బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆలోచన చేస్తే కనీసం 3 కేజీలు ఇస్తే మీకు సరిపోతుంది. మీరు లెక్కాచారం వేసుకోండి. ఈ బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు పెడుతున్నది, సన్న బియ్యం ఇస్తే ఎంత అవుతుందని మీరు లెక్కాచారం వేయండి. 3 కేజీలు, కనీసం 3 కేజీలైనా ఇస్తే ఈ దోపిడీని, ఈ అక్రమ బియ్య రవాణాను కట్టచ్చు. ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆ బియ్యాన్ని అని చెప్పి మేము ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ, ప్రజలు ముఖ్యంగా ప్రజలలో ఒక చైతన్యం రావాలా. స్వాతంత్రంలో మహాత్మా గాంధీ ఒక్కడే కాదు, మహానాయకులు కాదు, ప్రజలు కూడా స్వేచ్ఛంగా సపోర్ట్ ఇచ్చినారు కాబట్టి స్వాతంత్రం వచ్చింది. అట్లా ఈ బియ్యం అక్రమ దారులను బుద్ధి చెప్పాలంటే మీరు ఇచ్చే ఆ 20 కేజీలో ఒక 4 ఉంటే 20 కేజీలు వస్తాయి. మీకు ఆ 20 కేజీలకు 10 రూపాయలకి ఇస్తే 200 వస్తుంది. ఆ 200 ఒక పేదోనికి, ఒక ట్రస్టుకు, ఒక వృద్ధాశ్రమానికి, ఒక వికలాంగులకు, ఎవరొకరు వృద్ధులకు, ఎవరొకరు పేదలకు మీరు అమ్మకుండా ఆ బియ్యం దానం చేస్తే వాళ్ళు తింటారు. అంతవరకు ప్రభుత్వం ఇచ్చేంతవరకు ప్రభుత్వం స్పందించి బడ్జెట్ సమావేశాల్లో తొందరగా మేము చెప్పిన సూచన మేరకు కేంద్రం నుంచి మాట్లాడి మీకు ఎంపీలు ఇచ్చినారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు, మీకు మోడీ దగ్గర మంచి మాట ఉంది, ఆ బలం ఇచ్చినారు మీకు ప్రజల కోసం మేము చెప్తున్నాం, ప్రజల కోసమే మేము వినిపిస్తున్నాం. మీరు కూడా రేపు బడ్జెట్ సమావేశాల్లో
ఈ విషయాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారికి చెప్పి సన్న బియ్యం తెప్పించాలని, సన్న బియ్యం రవాణా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.